ఐశ్వర్య మన పరువుని గంగలో కలపాలనుకోవడం ఏమిట్రా? అసలేం జరిగిందో వివరంగా చెప్పు. ఆ ఐశ్వర్య గారు వచ్చి దీనికి కాన్ఫిడెన్స్ ఇచ్చాక ఇది బాగా రెచ్చిపోతుంది అత్తయ్య. మన మాట లెక్క చేయడం లేదు. అమ్మా మీనాక్షి, ఎలా ఉన్నావమ్మా? నాన్నగారు, మీకు విషయం చెప్పాలి. అత్తయ్య ఆగు, ఎక్కడికి వెళ్తున్నావు? ఐశ్వర్య సంగతి ఏమిటో తేల్చడానికి. అత్తయ్య ఆవేశపడకు, ముందు నేను చెప్పేది విను. ఆవేశపడాలా లేఖ్య? ఇది ఆవేశపడే సమయం. నన్నెవరు ఆపకండి, నాతో ఎవరు రాకండి. అత్తయ్య అత్తయ్య, ఇలాగే గొడవలు హద్దులు దాటాలి, సరిహద్దులు దాటాలి. స్వామిమలై నాయకర్ మామగారి చెవిలో పడే వరకు వెళ్ళాలి. అప్పుడు వీళ్ల మధ్య జరిగే వైకుంఠపాళి ఆటని నేను తమాషాగా చూడాలి. అక్క, ఈ టాబ్లెట్ వేసుకో. సాత్విక్, వద్దు ప్లీజ్, మింగలేకపోతున్నాను. తప్పదక్క. తప్పదంటావా? తప్పదు. ఇందా. అమ్మా సాత్విక్, ఇంట్లో ఉండి ఉండి బోర్ కొడుతుంది. నన్ను ఆఫీస్కి పంపించవు ప్లీజ్. నో, నేను బావ డిసైడ్ అయ్యాం. నువ్వు ఇక్కడే ఉంటున్నావు. అయినా ఆఫీస్ వర్క్స్ అని బావ చూసుకుంటున్నాడుగా. మరెలా? నాకు బోర్ కొడుతుంది. అయితే నాతో చేస్తాడు. అక్క చెక్. అదేంటి? నేను ఒప్పుకోను. తొండి మళ్ళీ ఆడు. లేదు, ఈ చెక్ అంతే. నువ్వు మొత్తం తొండాడుతున్నావు. ఐశ్వర్య 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 సాత్విక్, నువ్వు లోపలికెళ్ళు.
రండి ఆంటీ, కూర్చోండి. ఏం తీసుకుంటారు? ఒక్క నిమిషం. ఇదిగోండి, అలా కూర్చొని జ్యూస్ తాగండి. మీరు బాగా ఆవేశంలో ఉన్నట్టున్నారు. ఏ ఎగతాళిగా ఉందా? ఐశ్వర్య, ఏమిటి నువ్వు చేస్తున్న పని? నీకు మత్తుండే చేస్తున్నావా? సాత్విక్కి మీనాక్షినిచ్చి పెళ్లి చేస్తానని ఛాలెంజ్ చేసి మరీ వచ్చావు. ఇదేనా నీ చెల్లెలు అలేఖ్యకి నువ్విచ్చే గౌరవం? మీ ఇద్దరి మధ్య ఏ రక్త సంబంధం లేకపోయినా అంతకన్నా ఎక్కువని చెప్తుంటావుగా. మరిప్పుడు ఎందుకు ఇలా మా ప్రతిష్టను దిగజార్చేలా చేస్తున్నావు? ఆంటీ, మీరంతా నన్నెందుకు తప్పు పడుతున్నారో నాకు అర్థం కావడం లేదు. మాకు పని లేక నిన్ను తప్పు పడుతున్నావు అనుకుంటున్నావా? నీ తప్పుంది కాబట్టి అందరూ నిన్ను తప్పు పడుతున్నారు. ఏ విషయంలోనైనా ముందు తొందరపాటుగా ఆలోచించేది అలేఖ్య. కానీ ఇక్కడ అలేఖ్యను తప్పు పట్టాల్సిన విషయం కొంచెం కూడా కనిపించడం లేదు. నువ్వు చెల్లెలు అంటూనే టోటల్గా నన్ను అలేఖ్యని ముంచే పని భుజాన వేసుకున్నావు. ఆంటీ, నేనేం మీ గౌరవ మర్యాదలకి భంగం కలిగే పని చేయడం లేదు. మీరెందుకలా అనుకుంటున్నారు? సాత్విక్ మీనాక్షులకు పెళ్లి జరిపించడం అంటే మా గౌరవ మర్యాదలకి భంగం కలిగించడం కాదా? నీ ఇంట్లోనే సాత్విక్ని పెట్టుకొని అతని ప్రేమను ఎంకరేజ్ చేసి మా పరువు మీద దెబ్బ కొట్టావు. నేను మీ పరువు మర్యాదలు దిగజార్చే పని చేయడం లేదు. ఆవేశపడకుండా ముందు నేను చెప్పేది ప్రశాంతంగా వినండి. సాత్విక్ మా ఇంట్లో అడుగు పెట్టక ముందే మీనాక్షి లవ్లో పడ్డాడు. అంతేగాని నేనేం ఎంకరేజ్ చేసి మీనాక్షిని ప్రేమించమని చెప్పలేదు. ఓకే, నేను సాత్విక్కి ఏదో ఒకటి చెప్పి మీనాక్షి లవ్ నుంచి డ్రాప్ చేస్తాను. కానీ మీరు మీనాక్షిని ఆపగలరా అని అడుగుతున్నాను. తన ప్రాణంకి ప్రాణంగా ప్రేమిస్తున్న సాత్విక్ని మీనాక్షి మనసులోంచి తీసేయగలరా? చెప్పండి. మీనాక్షి మనసులో నుంచి సాత్విక్ని తీసేయండి, నేను సాత్విక్ మనసులోంచి మీనాక్షిని తీసేస్తాను. మీరు చేయగలరా? నేనేం మైండ్ లేకుండా ఈ పని చేయడం లేదు. మీనాక్షి సాత్విక్ ని కౌగిలించుకుని ఐ లవ్ యూ అని చెప్పడం నా కళ్ళరా చూశాను. ఐ లవ్ యూ సాత్విక్, ఐ లవ్ యూ, ఐ లవ్ యూ. అప్పటికి మా సాత్విక్ మీనాక్షి ఫలానాని తెలియక ప్రేమించానని చెప్పి మీనాక్షికి దూరం అవడానికి ప్రయత్నించాడు. నా మీద అలేఖ్య మీదున్న గౌరవంతో మీనాక్షి మీద తన ప్రేమని చంపుకోవాలనుకున్నాడు. చివరికి మీనాక్షి వచ్చి ఐ లవ్ యూ సాత్విక్, నువ్వు లేకపోతే నేను బతకలేనని చెప్తే మా తమ్ముడు మాత్రం ఏం చేయగలడు చెప్పండి? అయినా ఇందులో నీకేం సంబంధం ఉందనే విషయాన్ని భుజాన వేసుకుంటున్నావు? అదే పాయింట్కి వస్తున్నాను ఆంటీ. ఏ సంబంధం లేకుండా భుజాన్ని వేసుకోవడానికి నాకేమీ పనిలేదనుకుంటున్నారా? సాత్విక్ అంటే ఇప్పుడు మీనాక్షికే ప్రేమ పిచ్చి బాగా పట్టింది. సాత్విక్ ని మీనాక్షి పెళ్లి చేసుకోకుండా ఆపగలరేమో గాని మీనాక్షి ఏమైనా చేసుకోకుండా ఆపగలరా? ఇరవై 24 గంటలు కాపలా కాయగలరా? శ్రావణ్ ఎలాంటి వాడో నాకు తెలిసాక
బాగా ఆలోచించి అలేఖ్య మీద అభిమానంతో సాత్విక్ మీనాక్షిల జీవితం బాగుండాలని చాలా నిజాయితీగా ఈ పని చేస్తున్నాను. ఓకే, ఎలాగైనా నీ అరువు తమ్ముడు ప్రేమను గెలిపించుకోవాలనే ధీమాతో ఉన్నావు. ఓకే ఐశ్వర్య, చాలా తెలివిగా మాట్లాడుతున్నావు, కానీ చాలా తేలిగ్గా మాట్లాడుతున్నావు. జాగ్రత్త. నువ్వెలా సాత్విక్ ప్రేమని గెలిపించాలని చూస్తున్నావో, ఈ రోజు నుంచి మేము కూడా సాత్విక్ ప్రేమని ఓడించడానికి చూస్తూ ఉంటాం. దానికోసం నేను అలేఖ్య ఏమైనా చేస్తాం. మీరేమైనా చేసుకోండి ఆంటీ, చివరికి ప్రేమదే విజయం. చూడు, నువ్వు నా మరిది స్వామిమలై నాయకర్ పద్ధతుల్ని సంస్కృతిని మాత్రమే చూశావు, వైలెన్స్ చూడలేదు. తేడా వచ్చిందంటే నాయకర్ రాక్షసుడుగా మారతాడు. మహాక్రూరుడుగా మారతాడు, రక్తాలు చిందిస్తాడు. నీకు అవకాశం ఇస్తున్నాను. ఈ ప్రేమలు పెళ్లిళ్ళు మర్చిపో. సాత్విక్ ని కన్విన్స్ చేసి వాళ్ళ ఊర్లో దించిరాపో. ఇంతకు ముందులా మనమంతా హ్యాపీగా ఉందాం. చూడండి అలేఖ్యాదేవి గారు, నేను కూడా మీకు అవకాశం ఇస్తున్నాను. మీ పరువు మర్యాదలు పోయే పని చేస్తున్నానని మీరు అనుకుంటున్నారు కదా? మీ పరువు మర్యాదలు పోకుండా మీ దగ్గరే ఉండేలాగా నేను కూడా ఒక అవకాశం ఇస్తున్నాను. అలా చేస్తారా? ఒక పని చేయండి ఆంటీ, మీ మరిది గారిని పిలిపించండి. ఇటు నుంచి శ్రావణ్ణి వాళ్ళ అమ్మా నాన్నల్ని పిలిపిద్దాం. మనం అంతా కొంతమంది పెద్ద మనుషుల సమక్షంలో కూర్చుందాం. శ్రావణ్ణి వాళ్ళ తల్లిదండ్రుల్ని మీనాక్షి ప్రేమని అర్థం చేసుకోమని కన్విన్స్ చేద్దాం. తప్పకుండా వాళ్ళు ఒప్పుకుంటారు. ఇంకే ఉంది? ఆ తర్వాత సాత్విక్ మీనాక్షిల పెళ్లి. అప్పుడు అందరూ స్వామిమలై నాయకర్ గారు ఎంత గ్రేటు, తన కూతురికి ఎవరితోనూ నిశ్చితార్థం జరిగి కూడా తన కూతురు మనసు తెలుసుకుని అమ్మాయి ప్రేమించిన అబ్బాయితో కూతురు పెళ్లి చేశారని గొప్పగా మెచ్చుకుంటారు. ఇలాంటి అవకాశం మళ్ళీ రాదు. ఈ పని చేద్దాం, ఓకేనా? ఐశ్వర్య, ఐశ్వర్య, ఒకప్పుడు నీ ప్రేమలో ఓడిపోయినానో ఏమో గాని ఇప్పుడు ఈ ప్రేమను గెలిపించాలనే పిచ్చిలో ఏవేవో మాట్లాడుతున్నావు. మా ఆత్మాభిమానం మీద దెబ్బ కొట్టాలని చూస్తున్నావు.
ఇది నీకు మంచిది కాదు. నేను చెప్పాల్సింది చెప్పాను. వింటే వినండి, లేకపోతే లేదు. అంతే తప్ప నాకు మాత్రం వార్నింగ్లు ఇవ్వద్దు. అంటే ఆ తరువాత ఎటువంటి పరిణామాలు జరిగినా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నానంటావు. నేనెప్పుడూ సిద్ధంగానే ఉన్నాను. అయితే ఆ తర్వాత నువ్వే బాధపడతావు ఐశ్వర్య. చూడండి ఆంటీ, అన్నీ ఆలోచించాకే ఓ మంచి పని చేయాలనే ఉద్దేశంతో నేను ఈ నిర్ణయానికి వచ్చాను. ఈ విషయంలో వెనక్కి తగ్గేదే లేదు. మీరేం చేసుకుంటారో చేసుకోండి. చూడండి ఆంటీ, ఈ ఐశ్వర్య ఎవరితోనూ విరోధం పెట్టుకోదు. నేను చేస్తుంది మీరు అర్థం చేసుకుంటే మంచిది. నేనింత చెప్తున్నా నీకు అర్థం కావటం లేదు కదా. నేను వెళ్ళొస్తాను. ఆంటీ, ఒక్క నిమిషం. ఆంటీ, ఇంతకు ముందు అన్నీ మర్చిపోండి. నాకు అమ్మ లేదు, నాన్న లేడు. నాకు ఇలాంటి సమయంలో మీలాంటి తల్లుల ఆశీర్వాదం కావాలి. అది నాకెంతో మంచిది. నేనిప్పుడు తల్లిని కాబోతున్నాను. నన్ను దీవించండి. ఆంటీ, చూడు ఐశ్వర్య, నిన్ను ఏమైనా చేసుకోవచ్చన్నావు. డోంట్ కేర్ అన్నావు. మాతో యుద్ధానికి దిగావు. నేను మీ శత్రువును అని ఇండైరెక్ట్ గా చెప్పావు. ఇప్పుడు ఇలా దీవించమంటున్నావు. కురుక్షేత్రంలో పాండవులు శత్రువైన భీష్ముణ్ణి ఇలాగే దీవించమని అడిగితే భీష్ముడు దీవించాడు. విజయోస్తు అన్నాడు. చివరికేం జరిగింది? భీష్ముడు చనిపోయాడు. నేను భీష్ముణ్ణి కాదలుచుకోలేదు ఐశ్వర్య. నీ పర్సనల్ విషయం గురించి నాకు అనవసరం. చూడైశ్వర్య, ఇక నుంచి నువ్వే కాదు, నీ కడుపులో ఉన్న నీ బిడ్డ కూడా మాకు శత్రువే.
నేనేమైనా తప్పు మాట్లాడుంటే నన్ను క్షమించు బాబా.